మన అన్నలకి, తమ్ముళ్ళకి, చిన్నలకి, పెద్దలకి, మన భారతీయులందరికీ చాంద భాష ఛోటా న్యూస్ ఛోటా వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే, ఇప్పుడు మామిడికాయల సీజను. ఇప్పుడు మామిడికాయల సీజను వస్తూ ఉంది. మామిడికాయల సీజను వచ్చేసింది. కానీ మామిడికాయలు చాలా రకములు ఉన్నాయి. ఆ మామిడికాయలు ధరలు ఎంత పలుకుతూ ఉంది అంటే, 1 కేజీ మామిడికాయలు 100 రూపాయలు కానీ, 150 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 60 రూపాయలు కానీ, 70 రూపాయలు కానీ, 80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు, ఇలాంటివి మామిడికాయలు కేజీ ధర పలుకుతూ ఉంది. ఇలాంటి ధర వస్తూ ఉంది. మామిడికాయలు ఎన్ని రకములు ఉన్నాయి, అన్ని ధరలు ఉన్నాయి. కానీ ఆ మామిడికాయల సీజనుల్లో జీడికాయలు కూడా వస్తాయి. జీడిపప్పు, మనము తినే జీడిపప్పు, అలాంటివి జీడికాయలు కూడా వస్తాయి. ఇదే సీజనులో, ఈ మామిడికాయ సీజనులో వస్తాయి. కానీ కొన్ని మామిడికాయలు ఇలాంటివి ఉంటాయి, దాని ధర 150 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ, కేజీ పైన 100 రూపాయలు, 150 రూపాయలు కానీ ఇలాంటి పలుకుతుంది. ఎందుకంటే ఆ మామిడికాయలు అలాంటివి ఉంటాయి. బాదమి కానీ, రాజ్గిరా కానీ, రస్పూరి, బేనిషా, ఒక్కొక్క స్టేటులో ఒక్కొక్క పేరు చెబుతారు. ఇక్కడ కర్ణాటకలో బైగనపల్లి అంటారు, ఆంధ్రప్రదేశ్లో రస్పూరి అంటారు. ఇలా ఒక్కొక్క మామిడికాయకి ఒక్కొక్క పేర్లు పెట్టి పిలుస్తారు. ఎన్ని రకములు ఉన్నాయి. ఇలాంటి మామిడికాయలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు సీజన్ వచ్చేసింది. ఆ సీజన్లో ధరలు పెరుగుతూ ఉన్నాయి. 100 రూపాయలు కేజీ, 150 రూపాయలు కేజీ. కొన్ని మామిడికాయలు ఇలాంటివి ఉంటాయి, దాని ధర 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు, 80, 90 రూపాయలు ఇలా పలుకుతూ ఉంది. ఆ రేటు పలుకుతూ ఉంది, దాని ధర పలుకుతూ ఉంది. మామిడికాయలు ధర, ఈ ధరలో కొన్ని మామిడికాయలు ఇలాంటివి ఉంటాయి, చిన్న మామిడికాయలు ఉంటాయి. దాని ధర కూడా 80 రూపాయలు కానీ, 90 రూపాయలు కానీ, 100 రూపాయలు, 100 రూపాయలు పలుకుతూ ఉంది. కానీ మామిడికాయ సీజన్లో కొన్ని జీడికాయలు వస్తాయి. ఆ జీడికాయలు భలే టేస్ట్ ఉంటాయి, భలే తినేకి భలే మజా ఉంటాయి. అవి ఎలాగ తినాలి, ఎలాగ తినాలి, ఎప్పుడు తినాలి, దానికి టేస్ట్ ఎప్పుడు వస్తుంది, అది అలాగే తినాలా, లేకపోతే దానికి ఇంకా ఏమన్నా మిక్స్ చేసుకొని తినాలా, మనము దానికి తింటే అది మనకి ఏమి లాభము, అది మిక్స్ చేయకుండా ఎలాగ తింటే ఎంత నష్టం అవుతుంది, దాని గురించి ఆ జీడికాయలు గురించి ఈ వీడియోలో మనం చెబుతూ ఉన్నాము. ఎందుకంటే ఆ జీడికాయలు ఇదే మామిడికాయ సీజన్లో వస్తాయి. కొన్ని జీడికాయలు ఇలాంటివి ఉంటాయి, కొంచెం మెత్తగా ఉంటాయి. అవి కోసి తినిందాము అంటే స్వీట్గా ఉంటుంది. అది 1 కానీ, 2 కానీ, 3 కానీ, ఆ స్వీటు చక్కెర మాదిరిగా ఉంటాయి ఆ కాయలు, ఆ జీడికాయలు. అవి తింటే చాలా హెల్త్కి మంచిది. కానీ కొన్ని జీడికాయలు ఇలాంటివి ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఆ జీడికాయలకు కోసి మనము తినిందాము అంటే అదికి కొంచెం టేస్ట్ షుగర్ లెస్ ఉంటుంది, దాంట్లో స్వీట్ లెస్ ఉంటుంది. స్వీటు తీయగా ఉండకుండా కొంచెం సప్పగా ఉంటాయి ఆ కాయలు. అలాంటి కాయలు మనము కోసి అలాగే తినిందాము అంటే అది ఏమి ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారు జీడికాయలు. ఈ జీడికాయలు చాలా రకములు వస్తాయి. ఈ జీడికాయలు ఎలాగ తినాలి, ఈ జీడికాయలు చాలామంది అలాగే చెట్టుల్లో కానీ తీసుకొని, అంగిళ్ళలో దుకాణంలో కానీ అలాగే తీసుకొని తుడిసి 1, 2 తినేస్తారు. అవి అలాగే తింటే ఏమి అవుతుందంటే, కొన్ని స్వీట్లెస్ ఉంటే 1 తింటే ఏమీ కాదు, కొన్ని సప్పగా ఉంటాయి. అలాంటివి 1, 2, 3 కానీ మనము తినిండాము అంటే అది గొంతులో ఏమి అవుతుందంటే, గొంతులో ఖర అని ఒక తర సౌండ్ వస్తుంది. ఒక తర మనము మాట్లాడేటప్పుడు ఆ మాటలు సరిగ్గా రావు. మనము మాట్లాడే మాటలు సరిగ్గా రాకుండా కొంచెం సౌండ్ తగ్గిపోతుంది, వాయిస్ తగ్గిపోతుంది. మనము మాట్లాడేటప్పుడు కానీ కొంచెం ఒకతర ఇన్ఫెక్షన్ అవుతుంది, దగ్గు వస్తుంది, కొంచెము పడిసిమ అవుతుంది.
చాలా కొన్ని 2, 3, 4, 5 ఇలాంటివి ఎఫెక్ట్లు అవుతాయి. ఇలాంటివి తొందర అవుతుంది. అది ఎందుకు తొందర అవుతుందంటే మనము దానికి కోసి దానికి ఉప్పు వేయకుండా, ఉప్పు కానీ కారము కానీ ఏమీ మిక్స్ చేసుకోకుండా అలాగే తినిండాము అంటే 1, 2, 3 కాయలు దానికి మనకి గొంతులో కొంచెము ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి ఎఫెక్ట్ కాదు, 1, 2, 3, 4, 5 ఇలాంటివి 4, 5 ఎఫెక్టులు అవుతాయి మనకి. ఉన్నా కానీ మనము జీడికాయలు తీసుకున్నప్పుడు నీటిలో కడుక్కొని దానికి బాగా కోసి దానికి పీసులు చేసుకొని దానికి ఎలాగ మనము ఆపిల్కాయ కోస్తాము, కొన్ని జామకాయలు కోస్తాము, అలాగే ఆ జీడికాయకి కోసి దానికి ఉప్పు కారము కొంచెం వేసుకొని, కారము లేకపోతే కూడా పర్వాలేదు కానీ ఉప్పు కానీ సాల్ట్ కానీ కొంచెం మిక్స్ చేసుకొని మనము తినిండాము అంటే మనకి ఏమీ ఎఫెక్ట్ కాదు. గొంతులో కూడా ఏమీ ఎఫెక్ట్ కాదు. మనం మాట్లాడేటప్పుడు వాయిస్కి కానీ ఏమీ ఎఫెక్ట్ కాదు. దగ్గు కూడా కాదు, పచ్చిమి కూడా కాదు. కానీ మనము కోసి ఉప్పు కానీ కారము కానీ మిక్స్ చేసుకొని తింటే మనకి హెల్త్కి చాలా మంచిది. చాలామంది కొందరు ఏమి చేస్తారు అంటే గబగబాని 1, 2, 3 కాయలు తినేస్తారు. తినేసినాక నీళ్లు తాగుతారు. అప్పుడు తాగినప్పుడు అది ఏమి అవుతుందంటే గొంతులో ఒక తర ఇన్ఫెక్షన్, కరకర అని ఒక తర దగ్గు వచ్చినట్టు ఏమో ఎఫెక్ట్ అవుతుంది. అందుకని జీడికాయలకి మనం ఎలాగ తినాలి, ఏమి టేస్టులో తింటే అది మనకి మంచిది. కానీ జీడికాయలు మనము తినే రకములో కానీ మనము తినే పద్ధతిలో కానీ దాంట్లో ఆ జీడికాయలు తినే ఐటెంలో మనకి లాభము ఉంది, నష్టము ఉంది. ఆ జీడికాయలు మనం తినే ఆకారంలో ఎలాంటి పద్ధతిలో మనము తినిండాము అంటే అదే పద్ధతిలో మనకి మంచిది కూడా అవుతుంది. అదే మనము ఎలాగ తినిండాము అంటే దాంట్లో కొంచెము మనకి ఎఫెక్ట్ అవుతుంది. మనము కడిగి కానీ బట్టతో తుడుచుకొని కానీ 1 కానీ 2 కానీ 5 కానీ 6 పీసులు కానీ ఉప్పు కారం వేసుకొని తినిండాము అంటే మనకి ఏమీ ఎఫెక్ట్ కాదు, మంచిది అవుతుంది. కానీ ఉప్పు లేకుండా, కారము లేకుండా, కానీ కారము లేకపోతే కూడా ఉప్పు కూడా లేకుండా అలాగే 2, 3, 4 పీసులు మనము తినిండాము అంటే అందులో ఉండే నీళ్లు కానీ అందులో ఉండే ఆ పవరు కానీ మనకి గొంతులో పోయి మనకి కొంచెము కర అని ఎఫెక్ట్ అవుతుంది. కొందరికి బాధ అవుతుంది. కానీ చాలామంది తింటారు, కొందరు తినేలేదు. జీడికాయలు తినే వాళ్ళకి మనము చెబుతూ ఉంటాము అది ఎలాగ తింటే, ఏ పద్ధతిలో తింటే మనకి మంచిది అవుతుంది. ఈ జీడికాయలు సంవత్సరం పొడవుగా ఉండలేదు. ఈ మామిడికాయ సీజన్లోనే వస్తాయి ఈ జీడికాయలు చాలా జాస్తిగా వచ్చేలేదు. కొన్నే వస్తాయి, కొన్ని తక్కువగా వస్తాయి. ఆ తక్కువలోనే మనము అది చాలామంది తింటారు, చాలామంది ఇష్టపడలేదు. కానీ ఇష్టపడి తినే వాళ్ళకి ఎలాంటి ఆకారంలో తింటే మనకి డోంట్ వెరీ ఏమీ తొందర అయ్యలేదు. మనము ఎలా ఉప్పు కారము కానీ కొన్ని పద్ధతులు తిందామంటే ఆ జీడికాయలు మంచిది. కానీ మామిడికాయలు చాలా రకములు వస్తూ ఉన్నాయి. పొద్దున్నే తింటారు, మధ్యాహ్నము తింటారు, సాయంత్రము తింటారు, భోజనం తర్వాత తింటారు, భోజనము ముందు తింటారు. చాలామంది మామిడికాయలు ఎలాగ తింటారు, ఎప్పుడు తింటారు, ఎప్పుడన్నా తినచ్చు. పొద్దున్నే కూడా తినచ్చు, మధ్యాహ్నము తినచ్చు, సాయంకాలం ఎప్పుడన్నా మామిడికాయలు సీజన్లో ఎలాంటి మామిడికాయలు కానీ తింటే మనకి మంచిది. ఒక్కొక్క మామిడికాయలో ఒక్కొక్క విటమిను, ఒక్కొక్క మామిడికాయలో ఒక్కొక్క టేస్టు. జీడికాయలు చాలామంది మజా తీసుకొని మజా అని 1, 2, 3, 4 తినేస్తారు. తినేసినాక తర్వాత 1 గంట తర్వాత కానీ 2 గంటల తర్వాత కానీ దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ జీడికాయలు మనం ఉప్పు కారము లేకుండా అలాగే తినిందాము అంటే అది 1 కాయ కానీ 2 ఒక స్వీట్గా ఉండేది, ఎంతగా స్వీట్గా ఉంటాయి కొన్ని కాయలు. అది ఒక్కటి తింటే కూడా మనకి ఏమి తొందర కాదు. ఉప్పు లేకుండా తింటే కూడా ఏమీ కాదు, కారము లేకుండా తింటే కూడా ఏమీ కాదు. కొన్ని కాయలు జీడికాయలు ఇలాంటివి ఉంటాయి. దానికి ఉప్పు వేసుకునే తినాలి, లేకపోతే అలాగే తినిండాము అంటే అది గొంతులో కానీ దగ్గుకి కానీ పచ్చిమికి కానీ ఏమో కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. అందుకని మనము జీడికాయలు చాలా హుషారుగా తినాలి. మనము చాలా ఐటములు తింటూ ఉంటాము, ప్రతి ఒక్క ఐటము తింటూ ఉంటాము.
పొద్దున్నే ఒక ఐటము, మధ్యాహ్నము ఒక ఐటము, సాయంత్రము ఒక ఐటము, రాత్రికి ఒక ఐటము, ఇలాంటివి ఐటములు చాలా తినే ఐటములు తింటూ ఉంటాము. యా ఐటమ్ ఉన్నా కానీ మనము తినే ఐటము తినినాక మనకి అర్ధ గంట కానీ 1 గంట కానీ 2 గంటల తర్వాత కానీ మనము తినిండే ఐటములు ఉంది. అది మంచిది తినింటే మనకి బాడీకి మంచిది అవుతుంది, మనకి సంతోషం అవుతుంది. అలాంటివి ఏమైనా హెచ్చు తక్కువలు కానీ ఏమైనా మిక్సింగ్లు కానీ కొన్ని హెచ్చు తక్కువ కానీ ఇలాంటివి ఐటములు మనము తినిందాము అంటే మనకి తెలుస్తుంది. 1 గంట తర్వాత కానీ ఒక అర్ధ గంట తర్వాత కానీ ఒక 2 గంటల తర్వాత కానీ ఇలాంటివి మనము ఏమన్నా ఇలాంటివి హెచ్చు తక్కువ ఐటములు తినింటే దాని ఎఫెక్ట్ మనకి తెలుస్తుంది. అప్పుడు మనం గమనించుకోవచ్చు మనము 1 గంట తర్వాత కానీ ఏమి తినిండాము, ఏమి ఐటము జాస్తిగా తినిండాము, ఏమి నాకు బాడీలో ఎఫెక్ట్ అవుతూ ఉంది, మాకు సంతోషం అవుతూ ఉందా లేకపోతే ఏమైనా బాధ కలుగుతూ ఉందా అని ప్రతి ఒక్కరూ గమనించుకోవచ్చు. మన తినే ఐటముల్లోనే మనకి మంచిది అవుతుంది. మనము తినే ఐటముల్లోనే ఏమైనా తొందర అయ్యింటే అదే మనకి కొంచెము ఎఫెక్ట్ అవి మనకి తెలుస్తుంది. మనము ఈ వీడియోలో జీడికాయల గురించి చెప్పినాము. జీడికాయలు జీడిపప్పు ఈ మామిడికాయ సీజన్లోనే ఇలాంటివి చాలా వస్తాయి. జీడికాయలు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, అక్రోట్ ఇలాంటివి, ద్రాక్ష, జీడిపప్పు ఇలాంటివి డ్రై ఫ్రూట్లకి ఈ జీడికాయల్లో జీడిపప్పు వస్తుంది. చాలా జీడికాయలు వస్తాయి ఇదే సీజన్లో, ఇదే మామిడికాయ సీజన్లో ఇలాంటివి వస్తాయి. భారతీయులందరికీ చాంద భాష ఛోటా న్యూస్ ఛోటా వీడియో ఛానల్ మరికొన్ని వీడియోల కోసము వీడియో పక్కలో సబ్స్క్రైబ్ వస్తుంది. సబ్స్క్రైబ్కి ప్రెస్ చేస్తే బెల్లో ఆల్ వస్తుంది. బెల్లో ఆల్కి ప్రెస్ చేస్తే మరికొన్ని వీడియోలు వస్తాయి, మీరు ఎప్పుడన్నా చూడవచ్చు. ఈ వీడియోలో ఇంతే. అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహ్.